కాకినాడ జిల్లాలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 కేసుల్లో పోయిన ₹1,44,00,000 ప్రాపర్టీకి సంబంధించిన 94,70,00,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఇంటి దోపిడీలను దర్యాప్తు చేసేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం కారణంగా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్బీ డీఎస్పీ శ్రీరామ్ కోటేశ్వరరావు, సర్పవరం సిఐ పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సర్పవరం ఎస్ఐ రామకృష్ణమూర్తి, క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ అ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నేరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,00,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో I would like to congratulate all our special team members